ఓకే. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినాయి. మన వరుసగా రెండో రోజు మరి భారత ప్రధాని కీలకమైనటువంటి సమావేశం అయితే ఏర్పాటు చేసిండు. మరి అందులో అజిత్ దోవాల్తో పాటు ఇక కీలకమైనటువంటి అధికారులు అంతా కూడా పాల్గొన్నారు. ఏం చేయాలి అనే దాని మీద చర్చించారు. సైన్యానికి మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము. ఇక ఉగ్రవాదాన్ని ఎట్లా కట్టడి చేయాలి, ఎవరైతే మన మీద దాడులు చేసిరో వాళ్ళ మీద ఎట్లా ప్రతీకారం తీర్చుకోవాలనేది ఇక సైన్యం ఇష్టం, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినామని ఆల్రెడీ వీళ్ళైతే చెప్పినటువంటి నేపథ్యంలో నిజంగా అసలు ఏం ఛాన్సెస్ ఉండొచ్చు అంటే పాకిస్తాన్ మీద ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఏంది అనే దాని మీద వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే రాశారు. దాని మీద మనం కూడా ఒకసారి చర్చ అయితే జరుపుదాం. నిజంగా అసలు ఏం చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు. తిప్పి కొట్టాలి మనం, కానీ ఎట్లా కొట్టాలి, వాళ్ళు కనీసం మనం గట్టిగా వేసి కొట్టాలి ఒక దెబ్బ, కానీ అవతలోడు మనం కొట్టకుండా చేసి కొట్టాలి అనేది వ్యూహం అని అయితే చెప్తున్నారు. మరి అది ఏం చేయొచ్చు ఇండియా అనేది అయితే ఇక్కడ చూడొచ్చు. అసలు ఏం చేస్తుంది భారత్ అనేది ఇక్కడ ఒకసారి చూస్తే మరి చాలా వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఉద్రిక్తతలు ఉండనే ఉంటాయి. ఇప్పుడు అని కాదు, 2001లో భారత పార్లమెంటు మీద అటాక్ చేసినప్పుడు కూడా చాలా వరకు అసలు సరిహద్దులో యుద్ధం వస్తుంది అన్నట్టు మొత్తం సైన్యాన్ని మోహరించారు. ఇక యుద్ధం తప్పదు అన్నటువంటి పరిస్థితి అయితే కల్పించారు. కాకపోతే అంతర్జాతీయ ఒత్తిడి మూలంగా అప్పుడు యుద్ధం వరకు అయితే వెళ్ళలేదు. దాదాపు 5 లక్షల మంది సైన్యాన్ని మరి మోహరించి పాక్పై శతఘ్నులతో కాల్పులు జరిగింది. అది ఒకసారి 2001లో ఎప్పుడైతే టెర్రర్ అటాక్ జరిగిందో అప్పుడు కూడా యుద్ధం కాలే. కాకపోతే స్వల్పస్థాయి యుద్ధాలు అంటే శతఘ్నులను ఉపయోగించి వాటిని అయితే బాంబులను వేసారు. కొంతవరకు వాళ్ళు కూడా మన మీద వేసారు. అంతవరకు ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడితోటి అది అంతవరకే ముగిసిపోయింది. ఆ తర్వాత చూడొచ్చు 2016లో యూరిలో భారత ఆర్మీ అవుట్పోస్ట్పై అప్పుడు దాడి జరిగినప్పుడు మరి సైనిక కమాండోలు నియంత్రణ రేఖ దాటి పాక్ సైనిక శిబిరాల మీద కాశ్మీర్లో దాడులు చేశారు. చాలామంది అప్పుడు పాక్ సైనికులు చచ్చిపోయారు అని చెప్పారు. కాకపోతే అప్పుడు ఏం కాలేదు, 2 చనిపోయారు అని వాళ్ళు చెప్పారు. ఇక అది అంతే, అప్పటి వరకు అయితే అది జరిగింది. ఇది కూడా మనకు తెలుసు. యూరి అటాక్ అయినప్పుడు మనకు సినిమాలలో కూడా చూసినాం. మనం మనోళ్ళు పోయి వాళ్ళ మీద అటాక్ చేసి మళ్ళీ రావడం అవన్నీ కూడా సినిమాల్లో కూడా వచ్చినాయి. మరి అప్పుడు ఒకసారి అయింది. ఆ తర్వాత 2019లో పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా మరి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. చాలామంది ఉగ్రవాదులు చనిపోయారు అని చెప్పారు. అప్పట్లో అభినందన్ వర్ధమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పాక్కు చెందినటువంటి ఒక ఫ్లైట్ను కూల్చేసి ఈయన ఫ్లైట్ కూడా కూలిపోయే వరకు అక్కడ పాకిస్తాన్ భూభాగంలో వాడడం, ఆ తర్వాత మళ్ళీ ఆయనను భారత్కి అప్పచెప్పడం అవంతా కూడా అప్పట్లో చూసినాము. అప్పుడు కూడా కొంతవరకు దాడి చేసింది ఇండియా. మరి కాకపోతే అప్పుడు మనోళ్ళు అయితే F-16 అంటే చాలా అత్యాధునిక యుద్ధ విమానం పాకిస్తాన్లో ఉన్నటువంటిది. దాన్ని కూల్చేసినాము. మనం వాడినటువంటి MiG-21 అంటే మన నార్మల్ ఫ్లైట్, దాన్ని కూల్చేసినామని చెప్పారు. మరి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. కాకపోతే దాని ఆధారాలతో సహా మళ్ళీ భారత్ అయితే నిరూపించింది. ఇక పాకిస్తాన్ వంకర బుద్ధి, ఎప్పుడు ఏం చేసినా 4 దెబ్బలు పడ్డా ఒక కత్తిపోటు ఒడిచినా ఇండియన్ వాళ్ళు ఏం లేదు ఇదంతా టమాటా సాస్ అని చెప్పుకునేటువంటి ఆ బుద్ధి పాకిస్తాన్ది. అది కుక్క బుద్ధి. ఆ దేశం కూడా అట్లే ఉంటుంది, చూసుకోరు, కుక్క కూసున్నట్టే ఉంటుంది. దానిది కూడా కుక్క బుద్ధి పాకిస్తాన్ది. వాళ్ళు అప్పుడు కూడా చెప్పుకున్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నిజాలు చెప్పినటువంటి సంతతి అయితే కాదు పాకిస్తాన్ సంతతి. సరే, మరి ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా మనకు ఇక్కడ అయినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో మరి ఈ టెర్రర్ అటాక్ తోటి చాలా వరకు భారతీయుల్లో అయితే చాలా ఆవేశాలు వస్తున్నాయి. ఖచ్చితంగా అటాక్ చేయాల్సిందే అని. మరి అటాక్ అంటే ఇదేదో సింధు జలాల నిలిపివేత ఇవన్నీ కూడా కావు, అంతకు మించి ఏదో చేయాలి అని అయితే వీళ్ళు చేస్తున్నారు. మరి సరే, ఎవరైనా ఏం చేస్తారనేది చేసిన దగ్గర మనకు కూడా తెలియదు. మరి ఇండియన్ ఆర్మీ అయితే చాలా పకడ్బందీగా వ్యూహాలు అయితే రచిస్తుంది. దానికి తగ్గట్టే పాకిస్తాన్ కూడా భయపడుతుంది. మరి వాళ్ళు సైనికులను మోహరించడము, ఇక రాడార్లు అవి ఇవి యుద్ధ విమానాలు పెట్టుకోవడం అవన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ మార్చి మనోళ్ళు దాడి అయితే చేయడానికి రెడీ అవుతున్నారు. ఎట్లా చేస్తారు అనేది అయితే చూడాలి. మరి అంతకు మంచి మరి ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం అయితే ఉంది. మరి పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియా గవర్నమెంట్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి అయితే ఉంది, అది వాస్తవము. దానికి తగ్గట్టే వాళ్ళు కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కాకపోతే అది అవుతుందా చేయొచ్చా అంటే కొంచెం కష్టమైనటువంటిది. ఎందుకంటే ఇండియా కనుక పాకిస్తాన్ మీద దాడి చేస్తే
వాళ్ళు కూడా ఖచ్చితంగా దాడి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా ఏం చేసినా ఎట్లా అయినా కానీ వాళ్ళు దాడి చేయకపోతే అక్కడి దేశ ప్రజల నుంచి కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం 4 బాంబులు వేస్తే వాళ్ళు కూడా ఒక బాంబు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి పాకిస్తాన్ సరే ఎక్కువ రోజులు యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇక వాళ్ళు ఏం చేయలేము అన్నప్పుడు అణుబాంబు తీయవచ్చు. కానీ ఈజీగా అణుబాంబు వేయడం కూడా అంత ఈజీ కాదు. అణుబాంబు వేస్తే ఇక చెప్పినాం కదా మనం ఆల్రెడీ పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. మనం కొంచెం లాస్ అవుతామేమో, ఆర్థికంగా నష్టపోతాం, కానీ పాకిస్తాన్ అనేది అయితే ఉండదు. అది 100% మనం అయితే చెప్పుకోవచ్చు. సరే, ఇక ఓవరాల్గా అయితే ఎట్లా దాడి చేయాలి ఏంటి అనేది అయితే చాలా ఈజీ విషయం అయితే కాదు. చాలా వరకు చాలా ప్లాన్డ్గా చేయాల్సినటువంటి విషయం. కాబట్టి ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది అయితే చూడాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగాలేదు. భారీగా అప్పులు పెరిగిపోయినాయి. 40% ద్రవ్యోల్బణం పెరిగిందంటే ఇక చూడండి, మన దగ్గర 4-5% అంతే ఉంటుంది. మన దగ్గర 6-7% వస్తేనే మనం ఆగమాగం అవుతాం. మరి అక్కడ 40% అయింది ద్రవ్యోల్బణం. 45% వడ్డీలకే పోతుందంట. 100 రూపాయలు వస్తే 45 రూపాయలు వడ్డీలకే కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితిలో అయితే లేరు. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, మనం అటాక్ చేస్తే ఏం లేదు 4 చెట్లు కూలిపోయినాయి, లేకుంటే 4 బిల్డింగ్లు కూలిపోయినాయి, అంతకుమించి ఏం చేయలేదు, మేము ఎదుర్కొన్నామని తప్పుడు ప్రచారం చేసుకొని బయటపడే అవకాశం ఒకటి ఉంది. లేదంటే 1-2 బాంబులు వేసేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏం చేస్తారు అనేదాన్ని చూడాలి. ఓవరాల్గా మన బలగాల మీద ఒత్తిడి అయితే ఉంది, ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి అటాక్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు ఉన్నాయి. ఇవి చాలా బలవంతమైనవి. కాకపోతే వీళ్ళు కూడా ఆ చైనా నుంచి అయితే అవి తీసుకున్నారు. J-10C యుద్ధ విమానాలని తీసుకున్నారు రాఫెల్ విమానాలకు సమాధానంగా. కాకపోతే అవి కూడా అంత ఎఫెక్ట్ ఉన్నాయి కావు. చైనా మాలే. ఇక కాకపోతే ఓవరాల్గా అయితే ఇక్కడ కొన్ని సంక్లిష్టతలు కూడా ఉన్నాయి. ఏం సంక్లిష్టతలు? యుద్ధం చేయడానికి మనకు ఉన్నటువంటి సంక్లిష్టతలు ఏంటంటే, మామూలుగా మనకు రష్యా చాలా సపోర్ట్ చేస్తుంటుంది. పాకిస్తాన్కి అమెరికా గతంలో చేసేది. ఇప్పుడైతే అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. అంతో ఎంతో మనకే అనుకూలంగా ఉంది. కాకపోతే అది యుద్ధానికి దిగేటువంటి అవకాశం అయితే లేదు. మనకు సపోర్ట్ అంటే ఏదో ఆయుధాలు ఇస్తుందని అమెరికా మీద మనం ఆశ పెట్టుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే రష్యా ఇస్తుంది. కాకపోతే రష్యా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మీద ఎక్కువ ఫోకస్ చేసారు. వాళ్ళే బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఆయుధాలను మనము ఎక్స్పెక్ట్ చేయలేం. మరి నేపథ్యంలో ఇక్కడ చైనా మాత్రము పాకిస్తాన్కు సపోర్ట్ చేసే అవకాశం 100% అయితే ఉంది. ఇక దాంతోపాటు రష్యా నుంచే మనం ఎక్కువగా క్షిపణులు కానీ ఈ బుల్లెట్లు కానీ అన్నీ కూడా అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ అవసరమైతే అక్కడి నుంచి దిగుమతులు వచ్చేటువంటి అవకాశం కూడా కొంచెం కష్టం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇవన్నీ కూడా భారత్ బేరీజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దాంతోపాటు చాలా మిగతా దేశాలు కూడా ఈ టారిఫ్ల యుద్ధము, ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రత్యక్ష యుద్ధానికి ఎవరు వెళ్ళకపోవచ్చు. దాంతోపాటు ఒకవేళ మనం యుద్ధం చేసినా మనకు సపోర్ట్గా రాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా బేరీజు వేసుకొని మరి యుద్ధానికి దిగాలనా వద్దా అనేది చూడాలి. దాంతోపాటు యుద్ధం కనుక వస్తే ఆర్థికంగా మనం ఖచ్చితంగా నష్టపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా అవసరమా అనేది చూసి, ఎందుకంటే చైనా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దానికి ధీటుగా మనం కూడా ఎదగాలని చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అనవసరంగా కుక్కతోని యుద్ధానికి పోయి ఉన్నటువంటిది ఎందుకు పోగొట్టుకోవాలనేది కూడా ఆలోచించవచ్చు. కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా జవాబు అయితే ఇస్తారు. కానీ పూర్తి స్థాయి యుద్ధం అయితే చేయకపోవచ్చు అని మనం మొన్న చెప్పుకున్నాం. ఈరోజు కూడా అవే విశ్లేషణలు అయితే మనకు వస్తున్నాయి. ఇక దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు ఇంకేం చేయొచ్చు అనేది. ఇక్కడ వాళ్ళ బలం ఎంత, మన బలం ఎంత అనేది చూస్తే ఓవరాల్గా వాళ్ళ బలం మనం బలం చూసుకుంటే ఖచ్చితంగా మనం చాలా రెట్లు ఇక మెరుగ్గా ఉంటాం. మామూలు సైన్యం విషయంలోనే మనం డబల్ ఉంటాం. ఏ విషయంలోనైనా చాలా వరకు డబల్ అయితే ఉంటాము. అసలు ఈ ఆర్మీ కానీ నౌకాదళం ఎక్కడ చూసినా కానీ మనకు వాళ్ళకు సాటి అయితే లేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఏదో చేస్తారని భయపడద్దు. వాళ్ళ దగ్గర ఉంది ఏంది అంటే అణుదాడి. ఈ అణుదాడికి అవకాశం ఉందా అనే దాని మీద కూడా వీళ్ళు అయితే ఇచ్చారు. మరి అణుదాడికి అవకాశం ఎప్పుడుందంటే మన సైన్యం పెద్ద ఎత్తున పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు పోతూ ఉంటే, ఒకవేళ సింధు లోయను దాటి ముందుకు పోతే వాళ్ళు అణుబాంబు వేసే అవకాశం ఉందనేది ఒకటి. ఇక దాంతోపాటు చాలా వరకు పాక్ సాయుధ దళాలను నిర్వీర్యం చేస్తే, ఒకవేళ పాక్ వాయుసేనను గట్టిగా దెబ్బతీస్తే, అణుస్థావరాలపై ఒకవేళ దాడి చేస్తే వాళ్ళు ఈ అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉండొచ్చు. ఇంకా దాంతోపాటు పాక్ నౌకాదళాన్ని దెబ్బతీస్తే, ఆర్థిక వ్యవస్థ ఒకవేళ చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు అణుబాంబు వేసేటువంటి అవకాశం ఉంది అని
ఒకటి. ఇక రాజకీయ అస్థిరత, ఇక పాకిస్తాన్ అంటేనే రాజకీయ అస్థిరత, అక్కడ ఎవడు సరిగ్గా ఉండడు. ఇటువంటి పరిస్థితి వస్తే కనుక యుద్ధం వల్ల అప్పుడు అణుబాంబు వేయొచ్చు అనేది అనుకుంటున్నాం. కాకపోతే అంత ఈజీ అయితే కాదు అణుబాంబు వేయడం. కాకుంటే పెద్ద అణుబాంబు వేసే బదులు వీళ్ళు చిన్న అణుబాంబును వేయొచ్చు అంట. చిన్న చిన్న అణుబాంబులు తక్కువ శక్తి ఉన్నటువంటివి ఇండియన్ అవుట్ పోస్టుల మీద, ఇండియా ఆర్మీ మీద వేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు చిన్న దేశం పెద్ద దేశం అణుబాంబు చిన్నది మన మీద పడ్డా కానీ మన వాళ్ళు ఊరుకోరు, ఆ దేశాన్ని సర్వనాశనం అయితే చేసి తీరుతారు. కాకపోతే అంతవరకు వచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుతం లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే అణుబాంబు వేయాలంటే చాలా పెద్దది, ప్రపంచ దేశాలు కూడా ఊకునే పరిస్థితులు ఉండవు కాబట్టి. ఎందుకంటే మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాం, రష్యా అంతా లాస్ అవుతున్నా కానీ వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నా, యువతల దగ్గర అణుబాంబు లేకున్నా వీళ్ళు వేయట్లేదు. అంటే చూడొచ్చు, అంటే ఇటువంటివి బెదిరిస్తారు, అంతవరకు పోవచ్చు. ఆ తర్వాత ఓవరాల్గా అయితే ఇవన్నీ కూడా బేరీ చేసుకొని నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ స్టెప్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం, మన దగ్గర ఉన్నటువంటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది కూడా పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళింది, ఆ బార్డర్లోకి వెళ్ళి అక్కడనే విన్యాసాలు నిర్వహిస్తుందని కూడా చెప్తున్నారు. మరి ఇది కూడా పాక్ అయితే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఓవరాల్గా ఖచ్చితంగా ఉగ్రవాద దాడికి వీళ్ళు ప్రతీకారం అయితే తీర్చుకుంటారు. మరి దాన్ని ఎట్లా తీర్చుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇవన్నిటినీ ఎదుర్కొని వాళ్ళు మన మీద తిరిగి దాడి చేయకుండా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఎటువంటి వ్యూహం అనుసరిస్తే బాగుంటుంది అనే దాని మీదనే మరి ప్రభుత్వం అయితే ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది.